Good morning, students. I want to show how to draw diagrams of hypermetropia and metropia. Hypermetropiaలో diagrams ఎట్లా వేస్తారు, మెట్రోపియాలో మయోపియాలో ఎట్లా వేస్తారు. ఫస్ట్ హైపర్మెట్రోపియాలో ఎట్లా వేస్తారని తెలియాలంటే ఎమ్మెట్రోపియా ఎట్లా ఉంటుంది. ఎమ్మెట్రోపియా అంటే ఏమి, నార్మల్ ప్రొసీజర్ జరిగితే అది ఎట్లా ఉంటుంది అనేది. నార్మల్గా ఎట్లా ఉంటుంది, ఇది లెన్స్, ఇది ప్యారలల్ రేస్ కమింగ్ ఫ్రమ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడు ప్యారలల్ రేస్గా వస్తాయి. నియర్ ఆబ్జెక్ట్ నుంచి వస్తే అవి డైవర్జెంట్ రేస్గా వస్తాయి. ఇది ప్రిన్సిపల్ మెరీడియన్ అంటే పర్పెండిక్యులర్గా రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా పోతుంది కాబట్టి ఈ లైన్ డీవియేట్ కాకుండా స్ట్రైట్గా పోతుంది అన్నమాట. నార్మల్గా ఐలో, ఇది ఐ అయితే ఐలో పోయేసరికి ఫోవియా మీద ఫోకస్ అవుతుంది. నార్మల్గా ఫోవియా మీద ఫోకస్ అవుతుంది. ఇది ఇమ్మెట్రోపియా అన్నమాట. హైపర్మెట్రోపియా వచ్చేసరికి ఏమవుతుంది, హైపర్మెట్రోపియాలో ప్యారలల్ రేస్ వచ్చి బిహైండ్ ద రెటీనా పడుతుంది అనమాట. అంటే బిహైండ్ ద ఫోవియా పడుతుంది ఇక్కడ హైపర్మెట్రోపియాలో. ఎందుకు బిహైండ్ ద ఫోవియా? ఎమ్మెట్రోపియాకి హైపర్మెట్రోపియాకి ఆడ బేసిక్ డిఫరెన్స్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఇమ్మెట్రోపియాలో రేస్ అనేవి ఎక్కువ బెండ్ అవుతున్నాయి, అంటే ఎక్కువ కన్వర్జ్ అవుతున్నాయి. ఎక్కువ అక్కడ కడ్డీలు ఊహించుకోండి, రాడ్స్, స్టీల్ రాడ్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ రేస్ ప్లేస్లో కడ్డీలు ఊహించుకోండి. మనము ఫోవియా మీద పడాలంటే, ఫోవియా వెనకల పడాలంటే ఏం చేయాలి, ఫోవియా వెనకల పడేవి ఫోవియా మీద పడాలంటే ఆ కడ్డీలు ఎక్కువ వంచాల, ఎక్కువ బెండ్ కావాలా కడ్డీలు. అంటే బెండ్ కావడం అంటే దగ్గరికి రావాలా, అంటే కన్వర్జ్ కావాలా. అంటే ఏమవుతుంది, హైపర్మెట్రోపియాలో ఈ ఐకి కన్వర్జింగ్ పవర్ తక్కువ అవుతుంది అనమాట. ఐకి కన్వర్జింగ్ పవర్ తక్కువ అవుతుంది. అంటే కన్వర్జింగ్ పవర్ తక్కువైతే ఏది దానికి కన్వర్జింగ్ పవర్ ఇస్తుంది, కాన్వెక్స్ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్. కాబట్టి ప్లస్ పవర్స్ కన్వర్జింగ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ప్లస్ పవర్స్ దానికి కన్వర్జింగ్ పవర్ ఇస్తుంది. కాబట్టి అవి ఎక్కువ కన్వర్జ్ అయ్యి ఫోవియా మీద ఫోకస్ అవుతాయి. చూడండి, ఈ రే కన్నా ఇది ఇక్కడ పడాలంటే ఇది ఎక్కువ కన్వర్జ్ కావాలా, అంటే ఎక్కువ బెండ్ కావాలా. ఈ డయాగ్రామ్ తర్వాత నెక్స్ట్ డయాగ్రామ్ మీరు ఇట్లా వేయాలి. అంటే ఆ హైపర్మెట్రోపియా ఐకి నేను కాన్వెక్స్ లెన్స్ పెడతాను. కాన్వెక్స్ లెన్స్ పెట్టడం వల్ల అది ఎక్కువ కన్వర్జ్ అయ్యి ఫోవియా మీద ఫోకస్ అవుతుంది. అంటే దాదాపు వీఆర్ మేకింగ్ ఈ హైపర్మెట్రోపియా వీఆర్ మేకింగ్ ఇంటూ ఎమ్మెట్రోపియా. ఫస్ట్ది ఎమ్మెట్రోపియా ఫోవియా మీద ఫోకస్ అయింది. లాస్ట్ డయాగ్రామ్ కూడా, కింద ఇచ్చిన డయాగ్రామ్ కూడా హైపర్మెట్రోపియా అక్కడ కాన్వెక్స్ లెన్స్ పెట్టి ఫోవియా మీద ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ వచ్చి పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి అది అట్లా ఉంటుంది అనమాట. అంటే హైపర్మెట్రోపియాలో అది బిహైండ్ ద రెటీనా పడే ఇమేజ్ మనం కాన్వెక్స్ లెన్స్ పెట్టి మనము ఫోవియా మీద ఫోకస్ అయ్యేటట్లా చేస్తున్నాము. ఇది హైపర్మెట్రోపియా.